Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సోదర సోదరులారా, today's verse for our meditation is taken from the book of Deuteronomy, chapter 11, verse 24. ఈ దినం మన ధ్యానం కొరకై తీసుకున్నటువంటి వచనము ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం 24వ వచనము. Every place whereon the soles of your feet shall tread shall be yours. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును. In this chapter, Moses is once again telling that all the blessings of the Lord are only for the obedient people. ఈ యొక్క అధ్యాయంలో మరొకసారి మోషే తన ప్రజలతో చెప్తా వచ్చినటువంటి మాట ఏంటంటే, దేవుని యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా ఎవరైతే ఆయనకు విధేయత చూపిస్తారో వారికి చెందినవి అని. In response to the obedience of Israel, ఇశ్రాయేల్ ప్రజల యొక్క విధేయతకు ఉన్నటువంటి స్పందనను బట్టి if you read verses 22 and 23, 22-23 వచనాలు చదివితే, the Lord promised to give to Israel all of the land they personally traversed, they have surveyed. వారు ఇదివరకే వేగు చూసినటువంటి ఆ దేశం అంతటిని కూడా దేవుడు వారికి ఇస్తారని ఆయన వాగ్దానం To చేశాడు. the extent of the boundaries that he had given already. వారికి ఇదివరకే ఆ యొక్క సరిహద్దులు వారికి ఇచ్చేశాడు. The same promise was repeated in Joshua first chapter, అదే వాగ్దానం యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయంలో రాయబడింది. verses 3 to 5. 3-5 వరకు. Had Israel obeyed God faithfully, ఇశ్రాయేల్ ప్రజలు దేవునికి విధేయత చూపించినప్పుడు చూపించుంటే her boundaries would have been enlarged to fulfill the promise to Abraham. అబ్రాహాముకు వాగ్దానము నెరవేర్చే విషయంలో దేవుడు తన God has given a promise to Abraham దేవుడు అబ్రాహాముకు వాగ్దానం ఇచ్చాడు. in Genesis 15:18. ఆదికాండం 15:18 I will enlarge your boundaries. నేను నీ సరిహద్దులను విస్తరింపజేస్తాను. So had Israel obeyed God faithfully, God would have fulfilled that promise. ఇశ్రాయేల్ ప్రజలు గనుక దేవునికి విధేయత చూపించింటే దేవుడు ఆ వాగ్దానాన్ని ఇదివరకే నెరవేర్చుండేవాడు. Because of Israel's disobedience, ఇశ్రాయేల్ ప్రజల యొక్క అవిధేయతను బట్టి the complete promise of the whole land still remains even today. ఈ దినం వరకు కూడా ఆ దేశం యొక్క వాగ్దానం ఇంకనూ నిలిచి ఉంది. Even the Philistines are there in Gaza today. ఈ దినాన గాజాలో ఫిలిస్తీన్లు ఉన్నారు. And some of the people, they have occupied the West Bank in Israel even today in 2025. 2025 సంవత్సరంలో కూడా ఇశ్రాయెల్ లో ఆ యొక్క West Bank. వెస్ట్ బ్యాంక్ ను వారు ఆక్రమించుకొని ఉన్నారు. So of course, during the days of the kingdom of Messiah, మెస్సయ యొక్క రాజ్యపు దినాల్లో, as we read in Ezekiel 36 chapter, హెజ్కేలు గ్రంథం 36 అధ్యాయంలో if చదివేట్లుగా you read from 8 to 36, 8-36 వరకు చదివితే, it is going to be completely fulfilled in the future kingdom of Messiah. ఈ యొక్క మెస్సయ యొక్క రాజ్యంలో సంపూర్ణంగా ఆ యొక్క మాట నెరవేర్చబడుతుంది. Therefore we have to understand that these కాబట్టి- promises are conditional. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క వాగ్దానాలు షరతుతో కూడినటువంటివి. So in this portion and from many other portions, ఈ యొక్క భాగంలో తర్వాత ఇతర భాగాల్లో నుండి కూడా we clearly understand that obedience is the most important virtue in the life of a believer. మనం స్పష్టంగా గ్రహించేటువంటి విషయం ఏంటంటే ఒక విశ్వాస జీవితంలో విధేయత అనేటువంటిది ఎంతో గొప్ప సద్గుణమై ఉంది. Yeah, you must have obedience to enjoy the fullness of God. దేవునికి సంపూర్ణతను ఆనందించడానికి మన జీవితాల్లో మనం విధేయతను కలిగి ఉండాలి. God expects full obedience, 100% obedience. దేవుడు 100% విధేయత మన నుండి ఆశిస్తా ఉంటాడు. Maybe that was the reason why Brother Batsing used to say ఆ కారణం చేతనే భక్సింగ్ గారు ఇలాగ చెప్పేవారు, 99% obedience is not obedience. 99% విధేయత చూపించడం కూడా అది విధేయత కాదు అన్నాడు. Even delayed obedience can be equated with disobedience. ఈ యొక్క ఆలస్యంగా విధేయత చూపించడం కూడా అవిధేయతే. When we meditate the actual happenings of that day, ఆ దినం జరిగినటువంటి ఆ సంఘటనలు మనం గమనిస్తే, Moses repeated the directions he had given for the guidance of the people in their obedience to God and his commandments. దేవుని యొక్క ఆజ్ఞలు ఆయన యొక్క మాటలకు విధేయత చూపించడం ద్వారా వచ్చేటువంటి ఆ యొక్క దీవెనల గురించి మోషే చెప్తా వచ్చాడు. In the area of obedience, ఆ యొక్క విధేయత చూపించేటువంటి ఆ విషయంలో Moses was reiterating మోషే మరలా జ్ఞాపకం చేస్తున్నాడు 3 important guiding principles. 3 ప్రాముఖ్యమైనటువంటి ఆ నడిపింపు కొరకైన నియమాలు చెప్తున్నాడు. What are the 3 things? ఆ 3 సంగతులు ఏంటివి? Firstly, మొదటిది, let your hearts be filled with the word of God. మీ యొక్క హృదయాలు దేవుని యొక్క వాక్యం చేత నింపబడాలి. Deuteronomy 11:18 say, ద్వితీయోపదేశ కాండం 11-18 వచనములో, lay up the words in your heart and in your soul. కాబట్టి ఈ యొక్క వాక్యం మీ హృదయంలోను మీ మనసులోను ఉంచుకోమంటాడు. The heart must be the treasury or storehouse in which the word of God must be laid up. హృదయం అనేటువంటిది ఒక నిధిగా అది ఉండాలి. దాంట్లో దేవుని యొక్క వాక్యం మనము ఉంచుకునేటువంటి వారంగా And ఉండాలి. that word of God can be used upon all occasions. దేవుని యొక్క వాక్యం అన్ని సందర్భాల్లో కూడా మనం ఉపయోగింపదగినటువంటిదిగా ఉంటుంది. Unless there be good thoughts and good affections and good Bible based principles in our heart, మనకు హృదయాల్లో మంచి ఆలోచనలు, మంచి బైబిల్ పరమైనటువంటి బైబిల్ కి ఆ వాక్యానికి అనుసంధానమైనటువంటి ఆ విషయాలు ఉంటే తప్ప we cannot
cannot expect good practices and conversation from our lives. మన యొక్క జీవితాల నుండి మంచి సంభాషణలు, మంచి ప్రవర్తన మనం చూడలేము. So this is the first thing. ఇది మొదటి సంగతి. Filling our hearts with the word of God. మన హృదయాలను దేవుని వాక్యం చేత నింపుకోవటం. And secondly, రెండోది in verse 18, 18వ వచనములో, let our eyes be fixed on the word of God. మన యొక్క కన్నులను దేవుని మీదనే, ఆయన యొక్క వాక్యం పైన ఉంచాలి. See, it is written here, ఇక్కడ రాయబడింది, bind these words for a sign upon your hand, which is always in view. వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెను. Always your hands will be, you will be looking, they will be in your view. ఎల్లప్పుడు కూడా నీ చేతికి అది కట్టుకొనుట ద్వారా అది నీ కంటికి కనుమెరలోనే ఉంటుంది. You can compare this verse of Isaiah 49:16. యెషయా గ్రంథము 49:16 తో ఈ వచనాన్ని మనం పోల్చవచ్చు. What is written there? అక్కడ ఏం రాయబడింది? God also have engraved us on the palms of his hand. దేవుడు తన యొక్క చేతుల్లో, అరచేతులు ఆయన మనం చెక్కి ఉన్నాడు. That means that we are always before his eyes. దాని యొక్క అర్థం ఏంటంటే ఎల్లప్పుడూ ఆయన కన్నుల ఎదుట మనం ఉన్నాం. These words must be as frontlets between our eyes. ఇవి మన కన్నులకు బాసికములుగా ఉండవలను. And then we cannot avoid the sight of those words. అప్పుడు ఆ యొక్క మనము చూడకుండా వాటిని ఉండలేము. Our eyes will be constantly on those words. మన యొక్క కన్నులు ఎల్లప్పుడు కూడా మాటలపై ఉంటాయి. When they are written on our doorposts, మన యొక్క ద్వారబంధముల మీద అది రాయబడ్డప్పుడు they could not be overlooked when you go out and when you come in. We will be reading those verses. మనం బయటికి వెళ్ళినా లోపలికి వచ్చినా కూడా అవి పైన రాయబడిన కారణాన్ని బట్టి వాటిని చదువుతూ ఉంటాం. Thus we must lay God's commands and judgments before us always. ఆ రీతిగా ఎల్లప్పుడు కూడా దేవుని యొక్క వాక్యమును మన ఎదుట ఉంచుకోవాలి. We must have constant regard to those words. అటు ఆ మాటల పక్షాన ఎల్లప్పుడు కూడా మనం శ్రద్ధ కలిగి They ఉండాలి. must guide our way. అవి మన మార్గాల్లో నడిపింపుగా They ఉండాలి. must be the rule for all our doings. మనం చేసేటువంటి ప్రతి కార్యాన్ని కూడా అదే నడిపించేదిగా ఉండాలి. So this is the second thing. ఇది రెండవ నియమము. Thirdly, మూడోది, let our tongues be employed about the word of God. మన నాలుకలు కూడా దేవుని యొక్క మాటలు కలిగి ఉండాలి. That is in verse 19. అది 19వ వచనంలో Let the ఉంది. word of God be the subject of our discourses and discussions. దేవుని Wherever we యొక్క are. మనం ఎక్కడున్నా కూడా దేవుని యొక్క వాక్యమే మన సంభాషణలకు మూలంగా ఉండాలి. Especially with our children. ప్రత్యేకంగా మన పిల్లలతో We మాట్లాడినప్పుడు must teach our children about the acceptable service unto the Lord based on the word of God. మనం మన పిల్లలకు దేవుడు అంగీకరించేటువంటి ఆ యొక్క పరిచర్య, అది దేవుని యొక్క వాక్య ఆధారంగా వారికి నేర్పించాలి. As long as we live in this world, ఎంతకాలం అయితే ఈ లోకంలో మనం ఉంటాము, this one thing of doing things according to the word of God is very needful for us and for our children. దేవుని యొక్క వాక్య ప్రకారము సంగతులు చేయటం అనేటువంటిది మనకు, మన పిల్లలకు ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. Great care and pains must be taken to acquaint our children to the word of God. మన పిల్లలను దేవుని యొక్క వాక్యము నేర్పించే విషయంలో మనం ఎంతో శ్రమను అనుభవించే వారంగా మనం ఉండాలి. Talk about the wondrous things of the law with them always. ఎల్లప్పుడూ కూడా ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆశ్చర్యమైన సంగతులను వారితో సంభాషిస్తూ రావాలి. That is more than good education. అది మంచి చదువు కంటే కూడా ఎంతో ఉన్నతమైంది. Good education may help them during their life journey in this world. మంచి చదువు చూస్తే ఈ లోక యాత్రలో వారికి కొంత సహాయపడుతుంది. They may get good marks in their exams. వారికి మంచి మార్కులు రావచ్చు They ఎగ్జామ్ may get a పరీక్షల్లో, good job. వారికి మంచి ఉద్యోగం These are రావచ్చు. all good. ఇవి మంచివే. But they will be helpful only with the life journey in this world. అయితే ఈ లోకంలో ఉన్నటువంటి యాత్రకు మాత్రమే But సహాయపడుతుంది. the training of the word of God will help them and guide them and guard them now and in eternity. దేవుని యొక్క వాక్యం విషయమైనటువంటి ఆ యొక్క తరిఫీదు ప్రస్తుతము నడిపిస్తుంది వారిని, తిరిగి యుగ యుగానికి వారిని తీసుకుని So వెళ్తుంది. then Moses is telling, తర్వాత మోషే అంటాడు, that is the verse for our meditation today. ఇది మన ధ్యానం కొరకైనటువంటి వచనము. If you do like this, ఇలాగూ మీరు చేస్తే, if the word of God plays a vital role in your life, దేవుని యొక్క వాక్యము నీ జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తే, then he says అప్పుడు అంటాడు in verse 24, 24లో, every place whereon the soles of your feet shall tread shall be yours. మీరు అడుగు పెట్టు ప్రతి స్థలము మీది అగును అంటాడు. Then their territories will be enlarged. ఆ యొక్క సరిహద్దులు విశాలపరచబడతాయి. In the history, చరిత్రలో the territory mentioned in 11:24, 11:24 రాయబడినటువంటి ఆ సరిహద్దు, that is from the river Euphrates, which was on the east side, అది తూర్పు వైపు ఉన్నటువంటి యూఫ్రటీస్ మొదలుకొని to the uttermost sea, that is Mediterranean, which lay westward of the promised land. వాగ్దాన దేశానికి పడమటి భాగం ఉన్నటువంటి మధ్యధార సముద్రం వరకు. So this promise was fulfilled during the reign of King Solomon. ఈ యొక్క వాగ్దానము సొలొమోను రాజు కాలంలో You నెరవేర్చబడింది. can read in 2 Chronicles 9:26. రెండవ దినవృత్తాంతుల గ్రంథము 9:26లో రాయబడింది. 2 Chronicles రెండవ దినవృత్తాంతుల 9th గ్రంథము chapter 9వ అధ్యాయము verse 26. 26వ వచనం. About Solomon it is written, సొలొమోను గురించి ఇలాగ రాయబడింది. he reigned over all the kings from the river Euphrates even to the land of the Philistines unto the border of Egypt. యూఫ్రటీస్
యూఫ్రటీస్ నది మొదలుకొని ఫిలిస్తీన్ల దేశం వరకును ఐగుప్తు సరిహద్దు వరకును ఉండు రాజులందరిపైన అతడు ఏలుబడి చేసెను. Therefore, dear brothers and కాబట్టి sisters, ప్రియమైన సోదర సోదరులారా, let us give utmost importance to the word of God in our lives. మన యొక్క జీవితాల్లో ఎంతో ప్రాముఖ్యతను మనం దేవుని వాక్యానికి ఇవ్వాలి. Let us be obedient to his command. అని ఆజ్ఞలకు విధేయత చూపించాలి. Then we will be prosperous everywhere. అప్పుడు అంతటా కూడా మనం వర్ధిల్లే వారంగా ఉంటాం. Read the word of God. దేవుని వాక్యం చదవాలి. Remember the word of God. దేవుని వాక్యం జ్ఞాపకం ఉంచుకోవాలి. Rehearse the word of God. దేవుని వాక్యం ఎడతేయకుండా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. Reproduce the word of God daily and live accordingly. అనుదినము కూడా దేవుని వాక్య ప్రకారం ఉంటా వాక్య ప్రకారం జీవిస్తూ ఉండాలి. May God help you. దేవుడు నీకు సహాయపడును గాక. Let us pray. ప్రార్థన చేస్తాం. Loving Heavenly Father, ప్రేమగల పరలోకపు మా తండ్రి, today we have meditated the importance of the word of God in our lives during this life journey. ఈ లోక యాత్రలో ప్రభువా దేవుని యొక్క వాక్యం యొక్క ప్రాముఖ్యత ఏంటో మేము దినాన్ని ధ్యానించినాం. We have to store the word of God in our lives, తండ్రి in మా our hearts. యొక్క హృదయాల్లోని వాక్యాన్ని మేము ఉంచుకోవాలి. Our eyes must be fastened on the word of God. తండ్రి మా యొక్క కనులు దేవుని వాక్యంపై ఉండాలి. Our tongue must speak the word of ప్రభా God. మా నాలుక దేవుని వాక్యాన్ని గురించి We have to మాట్లాడాలి. train our children, O Lord, the word of God. ప్రభా మా పిల్లలను నీ యొక్క వాక్యంపై తర్ఫీదు చేయాలి. Oh, when we follow these principles, ప్రభా ఈ నియమాలు మేము కలిగి ఉన్నప్పుడు wherever our foot lands, O Lord, thou art going to give that land to us. ప్రభుత్వం మేము అడుగు ఎక్కడ పెట్టినా కూడా ఆ దేశం మాకు What ఇవ్వాలనుకుంటున్నాం. a wonderful blessing it is. ఎంత అద్భుతమైన వాగ్దానం Speak ప్రభా. to us more and more. ప్రభా అధికంగా మీరే మాతో మాట్లాడుతురండి. Lord, let the word of God be like oxygen to us. ప్రభు తండ్రి మరి మాకు తండ్రి యొక్క వాక్యమే ప్రభు తండ్రి ఆ యొక్క జీవవాయుగా ఉన్నట్లుగా చేయండి. Oh Lord, without that we cannot live. అది లేకుండా మేము జీవించలేము. In Jesus' precious name we pray. యేసు ప్రభు అమూల్య నాన్న ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. Amen. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.